ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. మనం ఈరోజు కంకిపాడు పోలీస్ స్టేషన్లో 50 ద్విచక్ర వాహనాల యొక్క కేసు అంటే రికవరీ, అలాగే దానిలోని ఒక 4 ముద్దాయిల్ని ఈరోజు మనం అరెస్ట్ చూపిస్తూ ఉన్నాము. ఈ యొక్క కేసు మనం పూర్వపరాల్లోకి వెళ్ళినట్లయితే ఏప్రిల్ 25వ తేదీన మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతంలో జియావుల్ రహమాన్ మొహమ్మద్ అనే వ్యక్తి ఈద్పుగల్ మసీదులో నమాజ్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసరికి అతను బండి పెట్టి లోపలికి వెళ్ళి నమాజ్ చేసుకుని బయటకు వచ్చేసరికి బండి మాయమైపోయింది. దాని మీద ఆయన ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాన్ని ఇమ్మీడియట్గా మన కంకిపాడు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 127/2025లో మనం ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దాని మీదట ఈ కేసు దర్యాప్తులో భాగంగా అలాగే ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మన సబ్ ఇన్స్పెక్టర్ గారు సందీప్ గారు, వారి యొక్క సహచరుడు తాతాచార్యులు, అట్లాగే హెడ్ కానిస్టేబుల్ కె చంద్రబాబు, అలాగే కానిస్టేబుల్ పిఎస్ఎన్ మూర్తి, అలాగే కానిస్టేబుల్ ఎస్డి బాజీబాబు, వీరు సిఐ అయినటువంటి మురళీకృష్ణ గారు, అట్లాగే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గన్నవరం అయినటువంటి సిహెచ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని దీన్ని చాలా చాకచక్యంగా వాళ్ళని అదుపులో తీసుకోవడమే కాకుండా ఎవరైతే ఈ దొంగతనం చేశారో వారి నుంచి ఇంకా దాదాపు ఒక 49 వాహనాలు అదనంగా వీటిని చాలా తక్కువ సమయంలోనే వీటిని రికవరీ చేసి ఈ మొత్తం యొక్క గ్యాంగ్ని మనం ఈరోజు అరెస్ట్ చూపిస్తూ ఉన్నాము. సో దీనిలోకి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ 50 వాహనాలు కూడా ఈ గ్యాంగ్ చాలా చాకచక్యంగా గత 4-5 మాసాల్లో చేశారు. ఇవి ముఖ్యంగా మన కృష్ణా జిల్లాలోకి వచ్చినట్లయితే కంకిపాడు, పెనంలూరు, పెడన, అలాగే బందరు తాలూకా, అలాగే చిలకలపూడి, ఇనుగుదురు, అలాగే ఆర్పేట, గుడివాడ 2 టౌన్, గుడివాడ రూరల్, అలాగే గుడ్లవల్లేరు ఈ యొక్క ప్రాంతాల్లో చేశారు. అట్లాగే మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మన సిటీ కమిషనరేట్లోకి వచ్చేసి భవానీపురం, మాచవరం, అట్లాగే విజయవాడ 2 టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేశారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.